బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత అబోవ్ యావరేజ్ లెవెల్లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక డే ఎండ్ పూర్తయ్యే సమయానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కామన్ ఆడియన్స్ అలాగే మాస్ ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ను ఈ సినిమా దక్కించుకుంది అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే రీసెంట్ టైంలో ఎక్కువగా మాస్ మూవీస్ చేసిన రామ్ నుండి తిరిగి మళ్ళీ ఒకప్పటి క్లాస్ లుక్ తో చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా పర్ఫార్మెన్స్ పరంగా మరోసారి రామ్ ఆకట్టుకున్నాడని, ఓవరాల్ గా సినిమా మంచి మెలో డ్రామాతో ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా అనిపించిందని ఫ్యామిలీ ఆడియన్స్ చెప్తున్నారు. కొంచెం లెంత్ ఎక్కువైన ఫీలింగ్ కలిగినా కానీ ఎక్కడా అసభ్యత లేకుండా బాగానే డైరెక్టర్ సినిమాను తీర్చిదిద్దాడని, రామ్ కూడా అద్భుతంగా నటించాడని, రామ్ ఉపేంద్రల సన్నివేశాలు ఆకట్టుకున్నాయని చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకు అబోవ్ యావరేజ్ నుండి హిట్ లెవెల్ రిపోర్ట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా లెంత్ ఒక్కటి కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగిందని, అలాగే కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసే విధంగా ఉందని, కానీ ఒక కామన్ సినీ లవర్ అలాగే హీరోని అభిమానించే ఫ్యాన్ ఎలా రియాక్ట్ అవుతాడు, తన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, తన ఓన్ జర్నీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా సినిమాలో చూపించారని, సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగానే సినిమా చాలా వరకు ఉందని, అలా అని ఫ్యాన్స్ అంటే ఓవర్ చేస్తారన్నా ఓవర్ ది టాప్ సీన్స్ ఇలాంటివి ఏవి పెట్టకున్నా సటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునేలా డైరెక్టర్ సినిమాను బాగా తీర్చిదిద్దాడని, రామ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఆకట్టుకుందని చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా కామన్ ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. వీళ్ళ నుండి సినిమాకు అబోవ్ యావరేజ్ నుండి హిట్ లెవెల్ రిపోర్ట్స్ వినిపిస్తూ ఉండగా మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే రీసెంట్ రామ్ మూవీస్ అన్ని మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిపోయాయని, ఈ సినిమాలో అవి కొంచెం తక్కువైనా కానీ ఎక్కడా బోర్ ఏమీ పెద్దగా అనిపించలేదని, కానీ సీన్స్ కొంచెం ఎక్కువగా లెంత్ గా తెరకెక్కినట్టు అనిపించాయని, లెంత్ ను ఓవరాల్ గా కొంచెం తగ్గించి ఉంటే బాగుండేదని చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా మాస్ ఆడియన్స్ నుండి కూడా సినిమాకు అబోవ్ యావరేజ్ లెవెల్ రిపోర్ట్స్ వినిపిస్తూ ఉండగా త్రూ అవుట్ డే అంతా చూసుకుంటే ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి సినిమాకు అబోవ్ యావరేజ్ నుండి హిట్ లెవెల్ రిపోర్ట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇది సినిమాకు ఖచ్చితంగా నవంబర్ లాంటి అన్ సీజన్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర హెల్ప్ అయ్యే అంశమేనని చెప్పాలి. మరి ఈ టాక్ అడ్వాంటేజ్ ను వాడుకొని లాంగ్ ఎక్స్టెండెడ్ 4 days వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.